ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ప్రతి స్టూడెంట్ కి ఈ యొక్క డౌట్ అనేది వచ్చి ఉంటదంట. అదేంటంటే అటానమస్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా లేకపోతే నాన్ అటానమస్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క అటానమస్ అండ్ నాన్ అటానమస్ సంబంధించిన 3 మేజర్ డిఫరెన్సెస్ అయితే నేను చెప్పబోతున్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అంటే సిలబస్ అనమాట. అయితే ఈ యొక్క సిలబస్ అటానమస్ కాలేజ్ లో కంప్లీట్ గా కాలేజ్ వాళ్ళు డిజైన్ అనేది చేస్తారన్నమాట. కమింగ్ టు నాన్ అటానమస్ కాలేజ్, ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యొక్క యూనివర్సిటీస్ కింద అఫిలియేటెడ్ ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీస్ డిజైన్ చేసిన సిలబస్ మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి అంటే ఎగ్జామ్స్ అనమాట. అయితే ఈ యొక్క అటానమస్ కాలేజ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేయడం కానీ కంప్లీట్ గా కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. అయితే ఈ యొక్క ఏదైతే నాన్ అటానమస్ కాలేజ్ ఉందో ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ఎగ్జామ్ పేపర్ ఎవాల్యుయేట్ చేయడం కానీ కంప్లీట్ గా యూనివర్సిటీస్ మాత్రమే చూసుకుంటారు. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ యొక్క నాన్ అటానమస్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్ గా ఈ యొక్క యూనివర్సిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి సో ఏవైతే యూనివర్సిటీస్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారో ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఈ యొక్క నాన్ అటానమస్ కాలేజ్ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే అకాడమిక్ ఫ్రీడమ్. సో ఈ యొక్క అకాడమిక్ ఫ్రీడమ్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అటానమస్ కాలేజ్ లో ఎవరైతే చదువుతున్నారో వీళ్ళు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే చాలా టైం అనేది కూడా ఉంటుంది అనమాట. అర్థమవుతా అంటే కాలేజ్ లో చాలా క్లబ్స్ ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. సో నాన్ అటానమస్ కాలేజ్ లో ఈ యొక్క క్లబ్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా తక్కువ అనమాట. సో ఫస్ట్ ఆల్వేస్ మీరు అటానమస్ కాలేజ్ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ మీకు ఒకవేళ ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా ఉంటే అంటే అటానమస్ కాలేజ్ లో మీకు సీట్ అనేది రాని పరిస్థితిలో మాత్రమే ఈ యొక్క నాన్ అటానమస్ కాలేజ్ లో మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది అర్థమవుతుందో. అండ్ మర్చిపోకుండా ఈ యొక్క రీల్ ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.